సభ్యవాదకాచార్యులు శాస్త్రి శ్రీ ఇద్దరికి రామచంద్ర స్వామి గారి సభ్యకార్యము శ్రీ 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 ఇద్దరికి రామానంద స్వామి గారి జరుగుతుంది. ఆ సంప్రదాయంలో తెలుగు వారు ఎవరు ఉండరు అంటే ఎవరి గురించి అంటే మనకి శాస్త్రోత్సవాల గురించి, అదేవిధంగా అమరవాది స్వామి గారు చేసినటువంటి పెద్దలందరికీ కూడా శాస్త్రి యొక్క ప్రణామాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఇంతమంది విద్వాంసులు స్వామివారి యొక్క వైభవాన్ని చెప్పడం జరిగింది. అంటే స్వామివారు మనకు చేసినటువంటి ఉపకారం ఏంటి అని ఒక యోచన చేస్తే వారి యొక్క వైభవం మనకు అర్థం. ఎందుకంటే ఆత్మానం మానుషం మంది రామచంద్ర శరధాత్మకం అని చెప్పి రాముల వారు అవతరించి పూర్ణావతారంగా రామావతారంలో 14 సంవత్సరాలు వనవాసం చేసి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి ఒక శ్లోకానికి నిదర్శనంగా వారు ఏర్పడ్డారు. కానీ మన రఘునాథాచార్య స్వామి వారు ఆ రామచంద్రుని యొక్క అవతారంగానే అనుకున్నప్పటికీ కూడా వారి అవతారానికంటే భగవద్ రామానుజుల వారి అవతారం, అదేవిధంగా అపర భగవద్ రామానుజులైనటువంటి గుణాల వాళ్ళ యొక్క వైభవాన్ని ప్రకాశింపజేయడానికే అవతరించారా అని అనిపిస్తుంది, మన అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే వారు సంప్రదాయ పరిరక్షణ అనేటువంటి ఒక పేరులో రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం చేయడం ధర్మ సంస్థాపనార్థాయని చెప్పారు. కానీ ఈ సంప్రదాయాన్ని భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయాన్ని నిరంతరంగా 74 మంది సింహాసనాధిపతులు ఏర్పరిచినప్పటికీ కూడా భగవద్ రామానుజుల వారు పరిపూర్ణంగా వారి ఆశయం జరిగిందా జరగలేదా అనేటువంటి సంశయం కలిగే విధంగా మన సంప్రదాయం ఏర్పడినప్పుడు మన సంప్రదాయానికి ఒక మూల పురుషులుగా అవతరించినటువంటి వారు సాక్షాత్ రఘునాథాచార్య స్వామి వారు వారి గ్రంథాల మూలంగా వాళ్ళందరినీ కూడా మనకు వారి సంప్రదాయ విషయాలు జరపడమే కాకుండా మహోపకారం ఇంకోటి చేశారు. ఏంటంటే వారి తిరునక్షత్ర ఉత్సవంలో ప్రతిసారి ఒక శ్రీ వైష్ణవుని సేవించే భాగ్యాన్ని కలిగించారు. ఒకటి. రెండవది మన సంప్రదాయంలో పరమాత్మ ఏమంటాడంటే నన్ను ఆశ్రయించడానికంటే నన్ను ఆశ్రయించిన వారిని మీరు ఆశ్రయిస్తే నేను చాలా సంతోషపడతానని పరమాత్మ అంటాడు. అప్పుడు రఘునాథాచార్య స్వామి వారు మనకు చెప్పడం ఏంటంటే నాకు దగ్గర రావాల్సింది పర్లేదు, నేను ఏరి ఇచ్చినటువంటి మణులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఆశ్రయించండి, వారిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండండి అని చెప్పే విధంగా ఈ సభలు ఏర్పాటైంది. ఈనాడు మనకి ఇంత మహానుభావులను సేవించడానికి భాగ్యం కల్పించారంటే సత్సంప్రదాయ పరిరక్షణకు అంగంగా భాగవతోత్తములను సేవించేటువంటి మహాభాగ్యాన్ని కలిగించింది ఏదంటే రఘునాథ స్వామి వారి వైభవమే. రఘునాథ స్వామి వారి యొక్క వైభవం చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు. ఎందుకంటే వారు 74 మన పూర్వాచార్యులు రచించినటువంటి అన్ని గ్రంథాల్లోని విషయాలను కూడా అందరికీ తెలిసేటట్లుగా మనకు సమర్పించడం కాకుండా మీరందరూ ఒకసారైనా ఒక పుస్తకాన్ని చదవండి అని చెప్పేవారు. చెప్పడం కాకుండా వారు చెప్పింది ఏంటంటే ఒకసారి మనం మాట్లాడేటప్పుడు ఈ సంప్రదాయం నేను పరిరక్షణ చేయడానికి పొందదు, ఏదో ఒక శ్రమపడి ఏర్పాటు చేశాను, ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి వ్యసనం కూడా వారికి ఒకప్పుడు కలిగింది. కానీ తర్వాత వారు ఏమన్నారంటే ఒక సందర్భంలో ఒకనొక తిరునక్షత్రంలో మన గోపాలకృష్ణాచార్యులు ఉన్నారు, మన జిఎస్ స్వాములు ఉన్నారు, మన డాక్టర్ సింగరాచార్య స్వామి వారు ఉన్నారు. ఈ విధంగా పేరుని చెప్పి వీరందరూ ఉన్నారు. వారందరూ ఉన్న తర్వాత మన సంప్రదాయానికి భగవద్ రామానుజ సిద్ధాంత పరిరక్షణకు ఏ విధమైనటువంటి లోపం రాదని దృఢంగా సంకల్పించి చెప్పినటువంటి మహనీయులు. అంటే
ఆశించింది ఈరోజు కూడా మనం జరుపుకుంటున్నామంటే మనందరూ చేసుకున్న భాగ్యం ఏంటంటే రఘునాథ ఆచార్యులు నేరుగా సేవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని సేవించకపోయేటువంటి బాధపడే వాళ్ళు కూడా రఘునాథ దేశకుల యొక్క అంతర్మికులైనటువంటి శ్రీ వైష్ణవ సమూహంలో ఉన్నటువంటి మహానుభావులను సేవిస్తే వారిని సేవించిన మహాభాగ్యం మనకు దొరుకుతుంది నాకు. ఎందుకంటే రామాయణ కాలంలో రాముల వారిని సేవించలేదు, అదేవిధంగా ఆడవారు కృష్ణుని వాళ్ళు సేవించలేదు, ఆడవాళ్ళను మనం సేవించలేదు. సేవించకపోయినా కూడా పెరియాళ్వార్లు ఈనాడు మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఆళ్వాர்கள் தாங்கள் மங்களாசாதனத்தில் மற்றுள்ள ஆழ்வார்களுக்கு முன்னே வச்சார். కాబట్టి మంగళాసాధనத்தில் మற்றுన్న ఆళ్వాர்களுக்கு ఏమన్నారు, పెరియాళ్వారని పేరు పెట్టారని వచ్చింది. కాబట్టి ఆ పేరు పెరియాళ్వార్ల యొక్క వైభవం ఈరోజు ఆ పుస్తకం మూలంగా వచ్చింది. అంటే పుస్తకం మూలంగా పెరియాళ్వార్ల వైభవం వచ్చిందంటే దానికి జానకమ్మ గారు కూడా ఒక కారణం అని చెప్పి మరి జానకమ్మ గారు చెప్పారు. ఒక సందర్భంలో సీతమ్మ వారు శరణాగత వత్సరుడు తేన మైత్రి భౌతుదే ఇది జీవితం ఇచ్చేసేరి అక్కడ రామవారికి చెప్తే మన జానకమ్మ గారు ఏమన్నారంటే, రఘునాథ దేశకుల యొక్క గ్రంథాలను సేవించండి, రఘునాథాచార్యుల శిష్యులను సేవించండి, రఘునాథాచార్య యొక్క కటాక్షాన్ని పొందండి అని చెప్పి వారు శరణాగత వత్సరుడు చెప్పినట్లు వీరు కూడా వారి యొక్క వైభవాన్ని మనకు తెలపడం జరిగింది. అది కాకుండా ఒక సందర్భంలో స్వామివారి యొక్క తిరక్షణ సందర్భంలో కొంతమంది అధ్యాపక స్వాములు పిలిపించడం జరిగింది. అధ్యాపక స్వాములందరూ కూడా 5 రోజులు నారాయణ ప్రభువులను సేవించాలి అని ఏర్పాటై అని జరిగింది. ఒకరోజు స్వామివారు సమయం అయిపోయింది అని చెప్పి చివరి 2 మాసాలు మాత్రం సేవించారు. అంటే సేవిస్తూ వచ్చారు, వదిలేసి సేవించారు. అంటే అందరూ అనుకున్నారు పూర్తి అయింది ప్రబోధన అనుకున్నారు, కానీ ప్రబోధం పూర్తి కాలేదు, సమయం పూర్తి అయింది కాబట్టి వారు సమయోచితంగా ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో సీతమ్మ గారు అక్కడ ఎందుకంటే నారీణ ఉత్తమావధువు అని అక్కడ సీతమ్మ చెప్పినట్టుగా ఇక్కడ కూడా నారీణ ఉత్తమావధువు. ఎందుకంటే ఆళ్వార్ల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి పరిపూర్ణురాలు అంటే మన సీతమ్మ గారే. సీతమ్మ గారు ఏం చేశారంటే పిలిచి రకాలను ఇక్కడ రాన్నారు, మీరు నిన్ను అంగీకరిస్తావా అని అడిగారు. నాకు అర్థం కాలేదు, అంగీకరిస్తావా అని అడగడం తెలుసు అమ్మా అని అడిగారు. అంటే నువ్వు ఇక్కడ ప్రబంధంలో గోష్ఠిలో ఉన్నావు కదా, ఇప్పుడు ఈరోజు జరిగింది క్రమంగా జరిగిందా అని అడిగారు. అంటే నేను అన్నాను క్రమంగా జరగలేదు, అయినా క్రమంగా జరిపించవలసిన బాధ్యత నాకుండి కూడా నేను నా బాధ్యతలో విఫలమయ్యాను అని చెప్పాను. ఎందుకు అని స్వామివారు చూస్తున్నారు సమయం అవుతుందని, కాబట్టి మీరు కూడా పూర్తి చేశారు అన్నాను. అంటే ఆళ్వార్ల స్త్రీ సూక్తులను పూర్తి చేసేటువంటి ఇది నీకు ధైర్యం వచ్చిందని అడిగాను. అంటే వారి యొక్క అభిమానం, ఆ ప్రబంధానికి వారికి ఉన్నటువంటి అనుబంధం, వారికి ఉన్నటువంటి రుచి ఎటువంటిది అంటే ఒక భాషణంలో ఒక లైన్ కానీ, ఒక అక్షరం కానీ, ఒక పదం కానీ ఆపితే వారు కోపం వచ్చారు. కాబట్టి తర్వాత నేను చెప్పాను అధ్యాపక స్వామిని మరుసటి రోజు పిలిపించి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు నన్ను ఇంకోసారి సీతమ్మ గారి దగ్గర పంపించారు. ఎందుకంటే వారి కోపానికి మనం కానీ పాత్రకైతే రఘునాథ స్వామి వారికి కూడా చాలా కోపం రాదు వారికి, కానీ వారికి కోపం వస్తే విపరీతంగా కోపం వస్తుంది మన వారు చెప్పారు. ఎందుకంటే అర్ధనారీశ్వరులుగా నిర్వహణని వర్ణించినప్పుడు వారు ఏం పిలవలేదు, పిలిచారు, నువ్వు వెంటనే ఇక్కడ రావాల్సిందే నాన్న చెప్తుంది, మీకు వచ్చాను, నువ్వేం చేస్తున్నావు తిరుపతిలో అని అడిగారు. నువ్వు తిరుపతిలో ఉంటున్నావా, తిరుపతిలో ఏం చేస్తున్నావు, ఏం చేసేది స్వామి ఇట్లా పాటు నాకు అదనే తెలియదు. ఈ డైరీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆ సంవత్సరం మళ్ళీ తిరిగి రాకూడదన్నారు. ఆ విధంగా యాక్షన్ తీసుకున్న తర్వాత దాని మీద ఎగ్జిక్యూటివ్గా వచ్చే రాయడం ఏంటంటే ఇటువంటి పొరపాట్లు చేయకండి రాశారు వారు. అంటే స్వామివారి యొక్క వైలక్షణ్యం అటువంటిది. కాబట్టి సీతమ్మ వారికి కోపం రాకూడదు కాబట్టి మరుసటి రోజున స్వాముల వారిని మీరు ఒక అరగంట ముందుగానే రండి పర్వాలేదు, కానీ ఒక పాత్ర కూడా విడవడానికి వీలు లేదని చెప్పి ఆ విధమైనటువంటి అన్యోన్యత అక్కడ రామచంద్రులు ఇస్తారు. ఎందుకంటే రాముల వారిని సేన మైత్రి వద్దుదేని అక్కడ చెప్పినట్టుగా రఘునాథ స్వామి వారిని ఆశ్రయించిన వారిని వారి యొక్క కటాక్షాన్ని పొందండి సీతమ్మ గారు బహుశా మనకు ఒక ఆదేశించినట్లుంది. వారి అభిమతానుసారం ఈరోజు
ఆళ్వారంలో వేదத்தை పోవెன்பது పోల్ உள்ளதுக்கெல்லாம் சுருங்காய் అన్నట్టుగా ఇప్పుడు వేదానికి మూలం అయినట్టుగా అయినట్టుగా ప్రబంధానికి మూలమైనటువంటి తిరుపతి యొక్క వైభవం జరిగింది. ఎందుకంటే మంగళాదాతం చేసింది పెరియాళ్వారు ఒకరే కాబట్టి వారికి పెరియాళ్వారి పేరు కూడా వచ్చింది. కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క ఈరోజు భాగవతులు జీవించే భాగ్యాన్ని కలిగించినటువంటి షణ్ముఖాచార్య స్వామి వారికి నా నమస్కారం తెలుపుకుంటూ భాగవతులందరూ కూడా స్వామివారి వైభవాన్ని వేరే విధంగా చెప్పారు. కానీ దాసుడు స్వామివారి యొక్క అభిమానాన్ని పురస్కరించుకొని ఏదో రెండు మాటలు మాట్లాడాను. తప్పకుండా క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ ఆ యువరాజు బదులకు నా నమస్కారం తెలుపుకుంటూ శ్రీ వెంకటాథ నిలయ కమలాకాంకుమార్ అభంగుర విభూతిన్న తరంగేటు శ్రీమాన్ పరకాల స్వామి వారికి కృతజ్ఞతాపూర్వకంగా దాసోహ సమర్పణ చేస్తూ మధుర వాగ్నముతో